సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. డిసెంబర్ 21 రాత్రి 10 గంటల తర్వాత ట్విట్టర్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. ఆ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ ఉన్నారు. నాన్నకు ప్రేమతో ఆడియో సూన్ అనుంది. అది చూసి అభిమానులు ఆనందపడిపోయారు, సంబరాలు మొదలు పెట్టేశారు. అలా సంబరాల్లోనే ఉన్నారు. ఈ లోపు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ మెసేజ్ అప్పీర్ అయింది. అభిమానులు అడుగుతున్నారు, నాన్నకు ప్రేమతో ఆడియో డేటు, మూవీ రిలీజ్ డేటు ఎప్పుడు అని. నాకు తెలుసు ఆ డేట్స్ ఎప్పుడో, కానీ నాకే క్లూ లేదు ఏం జరుగుతుందో అని ఆ మెసేజ్ లో ఉంది. దాన్ని చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. జూనియర్ కి క్లూ లేకపోవడం ఏమిటి అని కొంతమంది అయోమయంలో పడితే, మరి కొందరు యంగ్ టైగర్ టీజ్ చేస్తున్నారు అనుకున్నారు. ఒక్కసారిగా హడావిడి పెరిగిపోయింది. అంత రాత్రి కూడా సోషల్ మీడియాలో ఈ మెసేజ్ గురించి డిస్కషన్ మొదలైపోయింది. అలా జరుగుతున్న కాసేపటికి ట్విట్టర్ అకౌంట్ లో మెసేజ్ ఒక్కసారిగా డిలీట్ అయింది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ అపీర్ అయింది. తర్వాత మళ్ళీ డిలీట్ చేశారు. ఆ తర్వాత మరో మెసేజ్ కనిపించింది. అందులో ఏముంది అంటే, నా జీవితంలోని ఊహించని షాక్ తో నా టీం నన్ను నిద్ర లేపింది. నా అకౌంట్ ని ఎవరో నాతో సంబంధం లేకుండా ఉపయోగిస్తున్నట్టు అనిపించింది. యాక్చువల్ గా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సమస్య పరిష్కారం కాగానే ట్విట్టర్ అకౌంట్ కి సంబంధించిన వ్యవహారం మొత్తం పూర్తిగా నా చేతుల్లోకి వచ్చేసాక మళ్ళీ టచ్ లోకి వస్తాను అని ఉంది. ఈ మెసేజ్ చూసి మళ్ళీ షాక్ అవటం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వంతైంది. ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మొదట పెట్టిన మెసేజ్ ఏదైతే ఉందో అది జూనియర్ ఎన్టీఆర్ పెట్టుంటారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన ప్రతి మెసేజ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎటువంటి అనవసరమైన మాటలకి అవకాశం లేకుండా ఉంటుంది. ఈ విషయం ఆయన పెట్టిన మిగతా ట్వీట్స్ ని అబ్జర్వ్ చేసి చూస్తే ఇట్టే అర్థమైపోద్ది. అనే అనుమానాలకు అవకాశం ఇచ్చేలా జూనియర్ ఎన్టీఆర్ స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితులు కూడా ఇప్పటి వరకు లేవు. కాబట్టి ఎవరో ఇది కావాలనే చేశారని అంచనాకు వచ్చేయచ్చు. పోతే అది ఎవరు చేశారు? నిజంగానే హ్యాకింగ్ జరిగిందా, లేక ఎన్టీఆర్ అకౌంట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారా తేలాల్సి ఉంది. ఒకవేళ తన టీమ్ లోని వ్యక్తి ఎవరైనా ఇలా చేశారో అని తెలిస్తే మాత్రం యంగ్ టైగర్ చీత్కారాన్ని అతను ఎదుర్కోక తప్పదు. కాకపోతే హ్యాకింగ్ అనేది ఇవాళ రేపు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా అడ్డుకోలేకపోతున్న ప్రమాదమే. హ్యాకింగే జరుగుండొచ్చు. పోతే హ్యాకింగ్ చేసిన అతనికి ప్రస్తుత పరిస్థితుల గురించి కాస్త అవగాహన ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ, డిక్టేటర్ సినిమాలు ఒకే సమయంలో వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి కాస్త గందరగోళమైన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఆధారంగా చేసుకునే ఎన్టీఆర్ ని కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఈ మెసేజ్ కనిపిస్తుండటం వివాదం సృష్టించాలన్న ఉద్దేశంగానే ఎవరో చేసుంటారు అన్న అనుమానానికి ఊతమిస్తా ఉంది. ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అవటం మూలంగా ఈ విషయానికి సంబంధించి పెడార్థాలు స్ప్రెడ్ అవటానికి అవకాశం లేకుండా పోయింది. అది కొంతవరకు రిలీఫ్ నిచ్చే అంశం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి కన్క్లూజన్ ని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల ముందు ఉంచుతారో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.